ముందు డ్యాన్స్ కట్టాలా? సరే కానీ ఈరోజు ఏం చెప్పారు స్కూల్లో చెప్పు. స్కూల్లోనా టీవీలో డ్రాయింగ్ చేశాడు, ఇంకా డ్యాన్స్ చేయించాడు. అంతేనా? నోట్బుక్లో ఏం చెప్పలేదా? వర్క్ షీట్ ఇచ్చాడు. వర్క్ షీట్ ఇచ్చారా నీకు? ఏది చూపెట్టు నాకు. తేలేదు. వాళ్ళు తీసుకున్నారా? ఇచ్చామన్నాడు. ఏమున్నాయి వర్క్ షీట్లో? వర్క్ షీట్లోనా చర్చలు రాయమన్నాడు. వర్క్ షీట్లో ఉన్నాయా రాయడానికి? కదా జా జా ఇంకా జ అది రాయమన్నాడు. జా జా డాట్స్ కూడా ఇచ్చాడు. డాట్స్ కూడా ఇచ్చారా? ఏబిసిడీలు ఇవ్వలేదా? ఇంగ్లీష్ ఇవ్వలేదా? ఇవ్వలేదు, ఒకటే ఇచ్చాడు. 1 2 3లు 1 2 3 అస్సలు ఇవ్వలేదు. అన్నీ ఒకేసారి ఇచ్చేస్తారంటే. హిందీ ఇచ్చారా అయితే? హిందీ ఒకటే. అన్నీ ఒకేసారి ఇచ్చినా రాసేస్తావు కదా నువ్వు, రాయవా? రాస్తాను. మరి తెలియదేమో మేడంకే. మేడంకి నీ గురించి తెలీదు రాసేస్తావు అని, లేకపోతే ఇచ్చేసాను. అంతేనా? చెప్పాల్సింది నువ్వు. అన్నీ ఇచ్చాను మేడం, ఈరోజే రాసేస్తానని కాదా? సరే, ఎప్పుడు ఇంతకీ ఏ సాంగ్కి వేస్తున్నావు డ్యాన్స్ చెప్పు, సాంగ్ పేరు చెప్పు. డ్యాన్స్ కట్టడం వచ్చలే నీకు? నాకేం చెప్పలేదు అడు. నువ్వు చెప్పు, నువ్వు కట్టావు కదా. మోహన్స్ కట్టాడేంటి? నువ్వు కడుతున్నావు కదా. నాకు గుర్తులేదు, నువ్వు చెప్పు ఇప్పుడు. చిన్న మొక్క చెప్పు, దాన్ని బట్టి ఏదన్నా ఉందేమో చూస్తాను. ఇంటే ఇవ్వమ్మా, ఇంటి ఇవ్వు. ఆగాను, ఇచ్చే ఇంటి. కోకా కోకా డ్యాన్స్ కడేస్తున్నావా నువ్వు? కోకా కోకా సాంగ్కి డ్యాన్స్ కడేస్తావా? అయితే నేను సాంగ్ ప్లే చేస్తాను, డ్యాన్స్ కడతావా? స్కూల్లో కట్టావు కదా, ఇప్పుడు కట్టలేవేంటి? పాట వేస్తాను నేను ఫోన్లో, నేను డ్యాన్స్ కట్టి చూపించా. ఎలా కడుతున్నావా కొంచెం అన్న నాకు తెలియాలి కదా. నువ్వు స్కూల్లో కడితే నేను ఎలా చూస్తాను నీ డాన్స్? మరి ఇక్కడ కట్టు. సైలెంట్గా నన్ను లోపలికి రానివ్వట్లేదు, అందుకే నువ్వు ఇక్కడ కొంచెం కట్టావనుకో, నేను చూస్తాను, అప్పుడు ఊహించుకుంటాను. చిన్న ఇలా కట్టాడనమాట డాన్స్ అని ఊహించుకుంటాను. వన్ టైం కడతావా? వన్ టైం కడతావా? అంతేనేటి? అమ్మక్క కడుతున్నావా నువ్వు అక్కడ? అర్థం చేసుకుంటానంటే ఆ మొక్కతో ఏం అర్థం చేసుకుంటా? ఒక చిన్న లైన్ కట్టాలి కదా, ఒక్క లైన్ అయినా కట్టాలి. మర్చిపోతే డాన్స్ ఎలా కడతావు స్టేజ్ మీద? నీకు స్టేజ్ మీద టీచర్ ఏం డాన్స్ కట్టరు, నీతో పాటు నువ్వే కట్టాలా, తెలుసా? వాళ్ళని చూసి కడేస్తావా? నీకు రాదా? వాళ్ళు చూసేసి కడేస్తావా, కాపీ కొడేస్తావా? నీకు ఇంట్రెస్ట్ లేదా డాన్స్ అంటే? మరి ఇంట్రెస్ట్ ఉంటే ఈ పాటకు వచ్చేయాలి కదా. నీకు ఎప్పటి నుంచో నేర్పిస్తున్నారు కదా డాన్స్, ఇంకా రాలేదేంటి మరి? నీ ఫ్రెండ్స్కి వచ్చింది, నీకు రాలేదు. ఇంట్రెస్ట్ లేదు కదా. క్లాసులు చూసి కడతావా డాన్స్? నిన్ను చూసి అందరూ కట్టాలా? వాళ్ళు చూసి నువ్వు కట్టడం కాదు, నిన్ను చూసి అందరూ కట్టిలా నేర్చుకోవాలి నువ్వు. ఆలోచించుకుంటున్నాడా?